అందరికీ నమస్తే. రానే వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇంకా వస్తలేడిందా అని చూస్తున్నాం. ఎందుకంటే ఆయన 4 రోజులకెళ్ళి అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నారు. అంటే ఎవరికి అనిపిస్తలేడు, ఎవరికి వినిపిస్తలేడు, ఎవరికి కనిపిస్తలేడు. ఆ రోజు ఫుట్బాల్ ఆడిండు, ఖతం. ఢిల్లీ పోయిండ్రు. ఇక ఢిల్లీలో ఏదో పని చేసినట్టుగా ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అపాయింట్మెంట్ తీసుకొని కలిసిండు, ఖతం. మళ్ళా నిన్నొచ్చిండు, ఇవాళ కనబడ్డాడు. అంటే నేను ముఖ్యమంత్రి ఉన్నా అని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడుతుంటారు రాజకీయ నాయకులు. ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ గురించి పెట్టారు. నిజానికి సర్పంచ్ ఫలితాల గురించి ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే సర్పంచ్ ఎలక్షన్స్లోనేమో ప్రచారం చేసిరి, అంతగానో ప్రచారం చేసిరి. గవే వద్దు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి లాగానే ఉండాలి. ఇక కాంగ్రెస్లో ఎవరు మాట్లాడుతూనే లేరనమాట. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎనీవే, ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడినారు, చాలా విషయాలు మాట్లాడారు. సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడినారు, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినారు. ఇక లాస్ట్కి గ్లోబల్ సమ్మిట్ మాత్రం మాట్లాడలేదు, సారీ అని లేచిపోయాడు. అన్ని విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ వినండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఫస్ట్ వినండి. 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4,221 బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%. దాదాపుగా 146 గ్రామ పంచాయతీలు సిపిఐ, సిపిఎం ఇతరులు 1% ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. 2023 డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు రైట్. ఇప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ అయితే అది మీ ఇష్టం. మాకు ఇవే చాలు, మాకు వచ్చిన సీట్లు మాకు మంచిగా వచ్చినాయి. ఆయన చెప్పిన ఫిగర్ కూడా కాంగ్రెస్ సపోర్టెడ్ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు, వివిధ పార్టీల్లో చేరి ఆల్రెడీ గెలిచి జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇండిపెండెంట్గా వాళ్ళంతలో వాళ్ళు గెలిచిన వాళ్ళు, ఇంకా సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు వీళ్ళు మొత్తం మావోలే అని మీరు కలుపుకొని చెప్తే అది మీ కర్మ. ఎందుకంటే ప్రపంచంలో ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రచారం ఎక్కడ చేయలే. ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిన మక్తల్ పోయింది. మక్తల్ ఆయన ఫస్ట్ సభ అభివృద్ధి చూసి ఓటేయమన్నారు. అభివృద్ధి చూసి ఓటేస్తే ఇక్కడ దాకా వచ్చింది. మేము ఇంకా అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని నమ్మండి అంటే నమ్ముతూనే ఇక్కడ దాకా వచ్చింది సంసారం. మక్తలేనే పోయింది. ముఖ్యమంత్రి గారు 7, 8 జిల్లాలు తిరిగి సభలు పెడితే ఈ సిచ్యువేషన్ వాళ్ళకు వచ్చింది 54% అయితే 64% అని చెప్తున్నారు. ఇంకా ఈ పేపర్లో రాసిన ఎవరు నమ్మదలేరు. ఒక్కొక్క పేపర్లో ఒకరు రాస్తున్నారని చెప్పేసి సారు వారే బయటకు వచ్చినట్టున్నారు. నేను చెప్తే నన్ను నమ్ముతారేమోనని పిలవమని చూద్దాం ఎంతమంది వస్తారో తెలుస్తుంది కదా. తలకాయ లెక్క పెట్టుకోవచ్చు అంటారు కదా, అప్పుడు తలకాయ లెక్క పెడదామని. ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిరి, మంత్రులు గలీలనే తిరిగిరి, ఎమ్మెల్యేలు గలీలనే తిరిగిరి. సుక్కలు చూసిరు కాంగ్రెస్ వాళ్ళు. సుక్కలు సర్పంచ్ ఎలక్షన్స్లో ఫస్ట్ విడతనేమో మనకే ఓటేస్తారు, ఎవరు దిక్కున్నారు వీళ్ళకు మనకే ఓటేస్తారు అనుకున్నారు. ఫస్ట్ విడత చూసినాక ఇంకా దప్పదరా బాయ్ అని కాళ్ళకు పని పెట్టారు. ఎంతమంది మినిస్టర్ల సొంత మండల కేంద్రాలు మొత్తం పోయినాయి. ఎంతమంది ఎమ్మెల్యేల సొంత గ్రామాలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అసలు ఉమ్మడి మామనాడు జిల్లాలోనే కాంగ్రెస్ గెలిచానని సీలు గెలవలేదు.
ఏమి రాకపోయినా మాకు ఈయన వచ్చినాయి చాలు. ముఖములనేమో ఆనందం లేదు, కానీ చెప్పక తప్పదు. ఇంకా తక్కువ వచ్చినాయని చెప్పలేరు కదా, మాకు అనుకున్న స్థానాలు రాలేదు అని చెప్పలేరు కదా. ఎందుకు ఈ సీట్లు వచ్చినాయి కూడా చెప్పిన, మళ్ళా ఎందుకు వచ్చినాయని కూడా మాట్లాడుతున్నారు. అసలు ప్రతిపక్షానికి ఎందుకు రావాలి సీట్లు? అలా గవర్నమెంట్ ఉందా, లేదా గవర్నమెంట్ ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుందా? అది కదా కావాల్సింది. 2 సంవత్సరాల్లోనే మీ గవర్నమెంటు పేలాలు ఏరుకుంటుంది, నేల మీద పడే ఎగిరి పడితే కదా. మామూలుగా మన ఏమంటారు, పాత్రలో ఉన్నాయి అందరం తింటాం, కానీ పాత్రలో కింద పడ్డే ఏరుకొని తింటున్నాం అంటే దానికి అతేంది. ఇప్పుడు కాంగ్రెస్ అదే పరిస్థితి. అందుకే ముఖంలోనేమో కళ లేదు, మాటలేమో మాకు చాలు, ఇంకా వచ్చిన కాడికి చాలు, ఇంకా ఇచ్చిన కాడికి చాలు, ఇంకా అంతే. అంటే మనం ఇంతే అని అర్థం, దానికి అర్థం. ఇక ఎందుకు అన్ని సీట్లు వచ్చినా కూడా చెప్తారు, ఈయనండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో, లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. ఇది పచ్చి అబద్ధం. ఇందిరమ్మ చీరలు ఎందుకు ఇచ్చిర్రు? ఆ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు ఏమని ఎందుకు చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ఎందుకు ప్రచారం చేసిండు? అక్కడక్కడ పోయి అభివృద్ధి కార్యక్రమాలని ఆ ఊరి జనాలందరిని పట్టుకొచ్చి ఎందుకు ఇప్పిండు? అవి ప్రభావితం చేసినట్టు కాదా? అబద్ధం. నెక్స్ట్, ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ, లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో, లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. అది విషయం. స్వేచ్ఛగా ఎలక్షన్ జరిగిందంట. స్టార్టింగ్ నుంచి బెదిరింపులే కదా మొత్తము. నామినేషన్ వేసే కానించే బెదిరింపులు స్టార్ట్ అయినాయి. అట్లెట్లేస్తారు, ఇట్లెట్లేస్తారు. నినమన చూలే ఓట్లు ఎన్ని కింద మీద అయిపోయినాయి. వాసాల మరిలో ఒక ఓటు కిటికీలకి వెళ్ళి బయటకు పడేసిండ్రు. అది ఎవరు చెప్తే పడేసిండ్రు? గన్ను పోలీసులు కాల్పులు జరిపిర్రు నిన్న. ఎందుకు? అంత ప్రశాంతంగా నడుస్తే. కిడ్నాపులు అయినాయి. ఎన్నైనాయి కిడ్నాపులు? స్వేచ్ఛగా, అంతకుముందు స్వేచ్ఛ లేదంటే ఇప్పుడు స్వేచ్ఛ ఉందంట. అంతకుముందు సర్పంచ్ల ఎలక్షన్ జరిగింది ఏంది, ఇప్పుడు జరగంది ఏంది? అప్పుడు ఇవన్నీ జరగలే, ఇప్పుడు జరిగినాయి ఇవన్నీ. అసలు ఎట్లయిపోయింది పరిస్థితి అని అంటే, ఓడిపోయినామని చెప్పుకోలేని సిచ్యువేషన్ పరిస్థితి. ఆ ముఖంలోనేమో కళ కనిపిస్తుంది, మాటల్లోనేమో తప్పనిసరి సిచ్యువేషన్. ఇంకా చాలా మాట్లాడి వినండి అవి కూడా. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామిక బద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. జర్నలిస్ట్ క్వశ్చన్లు వేసినారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఎప్పుడని. ఏం చెప్పిన వినండి ఒకసారి. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం, ఎట్లా ముందుకు వెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. అర్థమైందా? ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్. 42% రిజర్వేషన్ కాదని ఎత్తేసిండ్రు. ఇప్పుడు ఏంటంటే పాలిటిక్స్ చేయాలని చూస్తున్నాం ముఖ్యమంత్రి. పాలిటిక్స్, బీసీ 42% రిజర్వేషన్తో పాలిటిక్స్. హామీ ఇచ్చింది వీళ్ళు, అమలు చేయింది వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో ఆల్రెడీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి 42% రిజర్వేషన్కి. ఇప్పుడు ఏంటంటే మేము పార్టీ పరంగా ఇస్తాం, మీరు ఇస్తారా ఇయ్యరా అని అడుగుతారా. దానికోసం అసెంబ్లీ పెట్టాలి, మళ్ళీ 4 బిస్కెట్లు తినాలి, 4 చాయలు తాగాలి, బిర్యానీ తినాలి, పోవాలి. వీళ్ళకి పెట్టే ఉద్దేశం ఉందో లేదో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వడం కాదు, ఇప్పుడు వీళ్ళను మేము ఎట్లా ఇవ్వలేకపోయినాము, వాళ్ళ మీద కూడా గుంజాలు తినలేకనేది వాళ్ళ ప్రయత్నం. అదొకటి. తర్వాత ఇది చూడండి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం, పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని. కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. ఒక ముఖ్యమంత్రి
కండవాలు కప్పి పార్టీలో చేర్చుకొని ఇట్లా మాట్లాడుతున్న ఏమంటారు మీ ఊర్లో? ఏమంటారు మీ ఊర్లో? వాళ్ళే చేసి ఆ పని మాకేం సంబంధం, అది మీరు చేసిండ్రంటే. కండవాలు కప్పింది ఆయననే, పిలిచింది ఆయననే, వాళ్ళే ఒప్పుకుంది ఆయన అనేది అదే. వాళ్ళే ఒప్పుకుంది వాళ్ళే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని వాళ్ళే అన్నప్పుడు మీరెందుకు ఫిరాయించారు అంటున్నారని. దొంగోడు ఎవడన్నా నేను దొంగతనం చేసిన ఒప్పుకుంటాడా? దొంగతనం చేసిన వారంటే ఒప్పుకోలేదంటారు. నేను దొంగతనం చేయలేదంటే వదిలేస్తాయి కోర్టులు. ఉంది దాని కథ ముందర ఉంటుంది, సినిమా ముందర ఉంటుంది. ఫైనల్గా చూడండిగా విషయం అర్థమైంది. అవుట్ మనం సమాధానం చెప్పలేం కదా. ఏంది గ్లోబల్ సమ్మిట్కు 800 కోట్ల ఖర్చు అని అడిగినారు జర్నలిస్టు. అడిగితే లేచిపోతున్నాడు. పబ్లిక్ మనీ కదా, పబ్లిక్ సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఓవరాల్గా ఈ మొత్తం పిక్చర్ చూస్తే సర్పంచ్ ఎలక్షన్స్ మాట్లాడుకున్న ఆ పక్కన మంత్రులు కూర్చుంటారు. ఒక్కరి ముఖంలో నా కల ఉందా అంటే? గెలిచిన ముఖం ఎట్లుంటుంది, ఓడిపోయిన ముఖం ఎట్లుంటుంది తెలియదా జనాలకు? చూస్తలేమా మనం రోజు? ప్రాక్టికల్గానేమో ఓడిపోయినాం, ప్రాక్టికల్గా బీఆర్ఎస్ కానీ రావద్దు, వీళ్ళకి నీ తగ్గొద్దు. సమీక్ష చేసుకోవచ్చు కానీ అధికారంలో ఉన్నాం కదా, సమీక్షలు చేయొద్దు. ఇప్పుడు సమీక్ష చేసుకోవద్దు అనమాట. వచ్చిన కాడికి సంతోషం, మీ ఇష్టం అది. కానీ ఆ ప్రెస్ మీట్ సారాంశం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.